ఓకే అని చెప్పిపోయాడు. మనకు ఈ సార్ నాకు ఒక పిల్ల వచ్చిండు. ఈ సార్ నాకు ధన్యవాదాలు సార్. అట్లాగే ప్రభుత్వ అధికారులందరికీ సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను ఎక్కువగా పేరు తీసుకోవట్లేదు. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీ అందరికీ, పాత్రికేయ మిత్రులకి, ఆ రోజు నాతో పాటు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఈ గ్రామానికి వచ్చినప్పుడు కలిసి నడిచినటువంటి అనేక మంది స్నేహితులు ఉన్నారు, నా ఎదురు కనిపిస్తూ ఉన్నారు. అనేక మంది మహిళలు కూడా నడిచారు నాతో. నడవటం కాదు, ఉగాది సందర్భంగా ఈ గ్రామంలో బస చేసినప్పుడు పక్కన ఉన్నటువంటి వెంకట్రావు గారి పొలంలోకి వెళ్ళి ఏరువాకు కట్టాం. ఎడ్లకి బెల్లం తినిపించాం, కొబ్బరి తినిపించాం. ఆ తర్వాత పండగ ఇక్కడే చేసుకున్నాం. ఆ తర్వాత పటేల్ గారి ఇంటికి వెళ్ళి, లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్ళి గుగ్గిళ్ళు కూడా తిన్నాం. అందరం కలిసి కూర్చొని నాతో పాటు ఉన్నటువంటి మిగతా పెద్దలు, ఈ గ్రామంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు, గ్రామ పెద్దలు అందరం కలిసి ఆ రోజు ఇక్కడే మీ అందరితో కలిసి భోజనం కూడా చేసాం, గుగ్గిళ్ళు తిన్నాం. నేను ఎప్పటికీ ఏం మర్చిపోలేదు, ఒక ఊరు కానీ ఒక మనిషి పేరు కానీ కూడా మర్చిపోలేదు. కలిసిన ప్రతి ఒక్కళ్ళని గుర్తుపెట్టుకున్నాను, చెప్పిన ప్రతి మాటనే గుర్తుపెట్టుకున్నాను. ఆనాడు మీరు చెప్పినటువంటి సమస్యలన్నింటినీ కూడా రాసుకున్నాను కూడా. అందుకే ఆనాడు మీరు, నేను, మనమందరం మాట్లాడుకున్నటువంటి సమస్యల్ని ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాటి ఈ ప్రభుత్వంలో బడ్జెట్ పెట్టేటువంటి ప్రతి సమయంలో కూడా ఆ పాదయాత్రలో మీ అందరితో మాట్లాడినటువంటి అంశాలు అందులో ఉన్నాయా లేదా అని ప్రతి లెక్కని, ప్రతి కాగితాన్ని చూసుకొని అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్ళకి 5 లక్షల రూపాయలతో ఇల్లు, మహిళలందరికీ ఉచితంగా బస్సుల్లో ప్రయాణం, పేదవాళ్ళందరికీ, మహిళలందరికీ డ్వాక్రా సంఘాల రూపేణా వడ్డీ లేని రుణాలు, పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కరెంటు 200 యూనిట్ల వరకు ఉచితంగా వాడుకునేటట్టుగా మీ అందరి తరఫున ప్రభుత్వం కరెంటు శాఖకి డబ్బులు కట్టడం, రైతులు పంట పండించుకోవడానికి కావాల్సిన బోర్వెల్స్ వేస్తే వ్యవసాయ పంప్ సెట్ల సంబంధించిన బిల్లుల్ని రాష్ట్ర ప్రభుత్వం మీ తరఫున కరెంటు శాఖకి డబ్బులు కట్టడం, ఇలా చెప్పుకుంటూ పోతే నేను చూసినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు, వాళ్ళ పిల్లల భవిష్యత్తే మన భవిష్యత్తుగా ఆ రోజు అనుకున్నాం. అందుకోసమే రాష్ట్రంలో ఈరోజు ప్రపంచంతో పోటీ పడేటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 200 కోట్ల రూపాయలతో ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో ఒక్క స్కూల్ కట్టిస్తా ఉన్నాం. ఏ ఒక్క అంశాన్ని కూడా మర్చిపోలేదు. ఎక్కడెక్కడైతే కరెంటు సమస్యలు కూడా నేను విన్నాను చాలా చోట్ల. అందుకోసమే అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చాం. ప్రతి వారంలో కనీసం 2 రోజులు బడిబాట పట్టినట్టే ఇప్పుడు పొలం బాట, ప్రజాబాట అని ఒక పిలుపిచ్చి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులు, మండల స్థాయిలో ఉన్న అధికారులు వారానికి 2 రోజులు ప్రజాబాట, అంటే మీ అందరినీ కలిసేటువంటిది ఒకరోజు, పొలం బాట ఇంకో రోజు, పొలాల్లో తిరుగుకుంటూ ఎక్కడెక్కడైనా స్తంభాలు వంగి ఉన్నాయా, వైర్లు ఏలాడుతూ ఉన్నాయా, ప్రమాదం ఉన్నాయా అని చూసుకుంటూ వాటన్నిటి మరమ్మతులు చేసే విధంగా ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఇస్తే వాళ్ళు అమలు చేస్తూ తిరుగుతూ ఉన్నారు. కేవలం తిరగటమే కాదు,
మీరు 1912 మనకి 108 ఎవరికైనా ఇబ్బంది ఏర్పడితే యాక్సిడెంట్ అయితే కూడా ఫోన్ చేస్తే అమ్మటే అంబులెన్స్ ఉడికొస్తుంది. అలా వచ్చేటట్టుగా కరెంట్లో కూడా ఎవరికైనా సమస్య వస్తే 1912 ఫోన్ చేస్తే అమ్మటే మీరు చెప్తే ఆ పరిసర